Hello my dear friends and students. Today 3.1 10th Maths pair of linear equations in two variables. In this sixth problem let us see. Sixth problem నేర్చుకుందామండి. What is sixth problem? Given the linear equations to ఈ linear equation ఇచ్చాడు. Write another linear equations in the variable such that a geometrical representation of the pair so far formed is intersecting lines, parallel lines, coincide lines గా మనకు ఒక లైన్ రావాలంటే మనకు రెండు ఈక్వేషన్స్ ఉండాలి కదండి. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఆ ఈక్వేషన్కి ఇటు ఇంటర్సెక్టింగ్ లైన్స్ రావాలంటే ఇంకొక ఈక్వేషన్ ఎలా ఉండాలి, ప్యారలల్ లైన్స్ రావాలంటే ఇంకొక ఈక్వేషన్ ఎలా రాయాలి, కోయిన్సైడ్ లైన్స్ రాయాలంటే ఇంకొక ఈక్వేషన్ ఎలా రాయాలో ఆ ఈక్వేషన్స్ రాసి చూపెట్టుకుంటున్నాడండి. దట్స్ ఆల్. అతను ఇచ్చింది మనకు చూడండి. గివెన్ ఈక్వేషన్ ఏమిటి? 2x గివెన్ 2x ప్లస్ 3y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది ఎట్లా ఉంది? ఎలా ఉందంటే a1 ఈజ్ ఈక్వల్ టు 2, b1 ఈజ్ ఈక్వల్ టు 3, c1 ఈజ్ ఈక్వల్ టు -8. ఈ విధంగా ఉంది. మనం ఒక లైన్ రాయాలంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 ఉండాలి కదా. అంటే ఇంకొక ఈక్వేషన్ ఉండాలి. ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్ అన్నాడండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ రావాలంటే మనకు ఎలా ఉండాలండి? a1/a2 నాట్ ఈజ్ ఈక్వల్ టు b1/b2. ఇక నాట్ ఈజ్ ఈక్వల్ c1/c2. ఇది c1/c2 ఏ విధంగా ఉన్నా కూడా మనకు సంబంధం లేదండి. ఫస్ట్ a1/a2 నాట్ ఈజ్ ఈక్వల్ టు b1/b2. ఇక్కడ a1 ఉంది. అంటే a1కు వచ్చినటువంటి ఈ రేషియో నాట్ ఈక్వల్గా ఉండకూడదండి. ఈక్వల్గా ఉండకూడదు అనే కదా. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జనరల్గా ఈ ఇంటర్చేంజ్ చేసేస్తే వచ్చేస్తుందండి. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ నాట్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 రాయాలండి. అప్పుడు 2 ఎంత నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎంత అది కదా మనం రాసుకోవాల్సింది. అంటే ఈ రేషియో ఒకటిగా ఉండకూడదు. అప్పుడు మనం ఇంటర్చేంజింగ్ రాసుకున్నాం. 2/3 అదేవిధంగా 3/2 ఆ విధంగా రాసేసుకుందామండి. అంటే ఇక్కడ చూడండి 3/2 అంటే ఏంటి? దాని అర్థం 2/3 అంటే అర్థం ఏంటంటే ఒకదాన్ని 3 పార్ట్స్ చేసి 2 పార్ట్స్ ఇవ్వమన్నట్టు. అంటే ఒకే యూనిట్లో కొంత భాగం ఎక్కువ 2 పార్ట్లు ఇచ్చేసి ఒక పార్ట్ నువ్వు ఉంచుకో అని. అంటే ఒక దాంట్లో భాగమే కదా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 3/2 అంటే ఏంటండి? ఇది 3/2 1 2 2 1 1/2 అనే కదా. ఒకటి కాదండి, ఒకటి కంటే ఒక యూనిట్ కంటే ఎక్కువ. ఇక్కడ మనకు ఇదేమీ లేదు, ఫ్రాక్షన్ ఏమీ లేదు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఒక ఫుల్ యూనిట్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. కానీ ఇది ఫుల్ యూనిట్ కూడా లేదు. ఫుల్ యూనిట్లోనే ఒక పార్ట్ తక్కువ, 3 పార్ట్లో ఒక పార్ట్ తక్కువ. కనుక ఈ రేషియో ఒకటి కాదు. ఈ రేషియో ఒకటి కాదు. ఇక మూడవది ఉందనుకోండి, అది కూడా ఏదో ఒకటి -8/5 ఏదో ఒకటి రాసేసుకోండి. ఇట్లా రాసేసుకుంటే మనకు a1 నాట్ ఈజ్ ఈక్వల్ టు b1 నాట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2, a1/a2 నాట్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2 రాసేసుకుందామా? ఇప్పుడు ఇట్లా రాసేసుకుందాం. నాట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2 అట్లా రాసేసుకుంటే మనం ఇంటర్చేంజ్ చేసుకుందామనే కదా. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 నాట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 నాట్ ఈజ్ ఈక్వల్ టు -8 ఉందనుకోండి, ఏదో ఒక నంబర్ రాసేసుకోండి. ఎస్, ఇది మనకు ఈ విధంగా ఉంటుంది. అంటే మనకు ఈక్వేషన్ ఏమిటి? మనకు ఈక్వేషన్ ఏముందండి? ఇది 3x ప్లస్ 2y మైనస్ ప్లస్ 5
ఇది మనకు కావలసినటువంటి ఈక్వేషను. ఇది ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ అయితే ఈ రెండు ఈక్వేషన్స్ మనం చేసి గ్రాఫికల్గా మనం చూపితే తప్పకుండా ఇంటర్సెక్ట్ లైన్స్ వస్తాయి. ఏం లేదండి, ఇక్కడ మనం ఏం చేసాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఈ రేషియో నాట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ రేషియో అని. దీన్ని దేనితోనన్నా భాగించండి. దేంతో 3తో చేద్దాం. 3 2s are 6, ఇది 3 3s are 9 చేద్దామండి. ఇప్పుడు ఒకే దాంతో మనం మల్టిప్లై చేసామనుకోండి 1/3, ఇది కూడా 1/3 వస్తుంది. అట్లా కాకుండా మనం డిఫరెంట్తో మనం చేయాలండి. ఇప్పుడు 2ని 3తోనూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3ని 2తోనో ఏదో చేయండి. 3 2s are 6 వస్తుంది. ఇప్పుడు 2 3s are 6 వస్తుంది. ఇప్పుడు దీని అర్థం చూడండి, ఈ ఈక్వలా నాట్ ఈక్వలా. ఇక్కడేమో 1/3 వచ్చింది, ఇక్కడేమో 1/2 వచ్చింది. నాట్ ఈక్వలే కదా. అట్లా మనం డిఫరెంట్ వాటితో మల్టిప్లై చేసినా లేకపోతే ఇంటర్చేంజ్ చేసినా కూడా మనకు ఈజీగా వచ్చేస్తుందండి. అది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం చూడండి. నాట్ ఈక్వల్ టు ఏమన్నా 3/2 ఎస్. ఇంకోటి ఇదేంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒకటి రాసేసామండి మనం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక ఇంకోటి ఏమడిగాడండి, ప్యారలల్ లైన్స్. మనకు ప్యారలల్ లైన్స్కి ఎట్లా ఉంటుంది, ఫార్ములా ఎట్లా ఉంటుంది, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2 ఇట్లా ఉంటుందండి. అంటే మనకు ఈ రెండింటిని చూద్దాం చూడండి. ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు ఏముందండి, a ఈజ్ ఈక్వల్ టు మనకు 3 ఇచ్చాడు, a1 ఈజ్ ఈక్వల్ టు b1 ఈజ్ ఈక్వల్ టు మనకు 2 ఇచ్చాడు. అదేవిధంగా c1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఏంటండి, ఇదేనా మనకి ఇచ్చింది, రాదు సారీ ఇక్కడ కదా మనకి ఇచ్చింది. ఎస్, a1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడండి, b1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు, c1 ఈజ్ ఈక్వల్ టు -8 ఇచ్చాడు. మనకు ప్యారలల్ లైన్స్ రావాలంటే ఈ రెండు ఈక్వల్ చేయాలి. ఈ రెండు ఈక్వల్కి ఇదే రేషియోలో ఉన్నాయంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఇది దేంతో డిఫరెంట్గా ఎట్లా రాసినా కూడా మనకి ఈక్వల్ వస్తుంది. చూడండి, దీన్ని 2తో చేద్దామా. అప్పుడు a2 ఎంత వస్తుందండి, 2తో చేస్తే 2 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. b2 చూద్దాం చూడండి, దీన్ని కూడా 3 × సేమ్ నెంబర్ కదా, 2తోనే చేద్దాం. ఇక 2 2 4 కదా, 2 2 6. ఇక c2 ఏంటి, -8 ఉంది, నాట్ ఈజ్ ఈక్వల్ రావాలి కాబట్టి ఏదో 6 ఏదో ఒకటి రాసేసుకోండి. ఇప్పుడు చూద్దాం చూడండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, a1/a2 ఇది 2 4 b1/b2 ఎంతండి, ఇది 3, ఇదేంటి 6. నెక్స్ట్ c1/c2 ఏముందండి, ఇక్కడ -8/6. ఇక్కడ a1/a2 రేషియో ఈజ్ ఈక్వల్ టు b1/b2 అండి. ఎందుకంటే 2/4, ఇది కూడా 2/4 అంటే కొట్టేస్తే 1/2నే కదా వచ్చేది, 1/2 ఇది కూడా 1/2 రేషియో సమానం. నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది -8/6 మనకు 1/2 వస్తుందా, రాదు కదా. ఎస్, ఇప్పుడు ప్యారలల్ లైన్స్ రాయటానికి మనకేమొచ్చిందండి, మనకు ఇంకోటి రావాలి కదా. ఏమొచ్చింది, 4 2 చేసాం కదా, 4x + 6y + 6 ఈజ్ ఈక్వల్ 0. 6 కదా వేసుకుంది, ఇదండి. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ రాయడానికి వన్ అదర్ ఈక్వేషన్ రాయమన్నాం కదా, 4x + 6y మనం వచ్చింది చూడండి. ఇదిగో 4x ఎక్కడ వచ్చింది మనకు, ఇదిగో 2 2 × 4x, b2 3 2 × 6 6y. మనం ఏదో ఒకటి వేసుకున్నాం, c2 అనేది ఏదైనా వేసుకోవచ్చు. +6 ఈజ్ ఈక్వల్ 0. ఎస్, ఇది అయిపోయిందండి. దీనికి ఏమిటి, ప్యారలల్ లైన్స్కి ఈ ఈక్వేషన్ వచ్చింది.
ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ కనుక్కున్నామండి, ప్యారలల్ లైన్స్కి అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఇది, ప్యారలల్ లైన్స్కి ఇది. మరి ఇంకోటి ఏమిటి, కోయిన్సైడ్ లైన్స్ అంటే ఏమిటండి, అన్నీ ఈక్వలే, అన్నీ ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, ఏముంది. సరే చూద్దాం, చూడండి ఇక్కడ కోయిన్సైడ్ లైన్స్ చూద్దాం. చూడండి, కోయిన్సైడ్ లైన్స్ అంటే ఒకే రేషియో రావాలి. ఇక్కడ మనం కూడా రాసుకున్నాం కదా, A1 = 2, B1 = 3, C1 = -8. అయితే ఒకే నెంబర్తో మల్టిప్లై చేద్దామండి. దీన్ని 3తో చేద్దాం. సపోజ్ 3 2s are 6, దీన్ని 3తో చేద్దాం. 3 3s are 9, దీన్ని 3తో చేద్దాం. C1 అవుతుంది, C2 లేదు. 3తో కదా 24 -24 వచ్చింది. ఇప్పుడు ఏది చూద్దాం, చూడండి. A1 ఎంత మనకు వచ్చింది, 3తోనే చేసింది, 3తో మల్టిప్లై చేసాం, చూపెట్టక్కర్లేదులే. A1/A2 2/6 = B1/B2 3/9 C1/C2 = -8/24. చూడండి, 2/6 అంటే 1/3, B1 అంటే ఇది కూడా 1/3, ఇది కూడా -2 కొట్టేసుకున్నాం అనుకోండి 1/3. అంటే దీనికి ఈక్వేషన్ ఏమిటండి, ఒకటే మల్టిప్లై చేసాం కదా. A1 అంటే మనకు 6x ప్లస్ 9y, ఏది 9y -24 ఇది మనకు దేనికి, కోయిన్సైడ్ లైన్స్ రావడానికి. కోయిన్సైడ్ లైన్స్ ఇప్పుడు చూద్దాం, చూడండి. A1/A2 ఎంతండి, అది 2/6 ప్లస్ B1/B2 ఎంతండి, B1/B2 3/9 ఇదెంతండి, C1/C2 -8/y -24 వచ్చింది కదా. ఇది ఈక్వేషన్ అండి మనకు. ఇది = ఎంత వచ్చింది, 1/3. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు దీని గురించి మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోయిన్సైడ్ లైన్స్ మనం దీన్ని ప్రత్యేకంగా చూడక్కర్లేదండి. ఆ ఫార్ములా గుర్తుంచుకుంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ A1/A2 ≠ B1/B2, ప్యారలల్ లైన్స్ A1/E2 = B1/B2 not C1/C2. కోయిన్సైడ్ లైన్స్ అన్నీ ఈక్వలే, A1/A2 = B1/B2 = C1/C2. ఆ విధంగా చూసి మనం ఏవి ప్రతిక్షేపించుకున్నా కూడా ఇంకొక ఈక్వేషన్ ఈజీగా రాయొచ్చండి. అరే